We have discussed this codes discuss చేసాం. గ్రీన్ కోడ్ ఓన్లీ ట్యాక్స్ మాత్రమే. గ్రీన్ కోడ్ ఫెడరల్ ట్యాక్స్, రెడ్ ఫెడరల్, స్టేట్, సిటీ, వైలెట్ ఫెడరల్, స్టేట్, కౌంటీ, బ్లాక్ ఫెడరల్, స్టేట్. తర్వాత అకౌంటింగ్ పీరియడ్ అని డిస్కస్ చేసాం. అకౌంటింగ్ పీరియడ్ అనేది జనరలీ ఇండియాలో అయితే ఫైనాన్షియల్ ఇయర్ 1st ఏప్రిల్ 31st మార్చ్, బట్ ఇది యూఎస్ ఈజ్ అ క్యాలెండర్ ఇయర్. యూఎస్లో అయితే క్యాలెండర్ ఇయరే. క్యాలెండర్ ఇయర్ అంటే ఏంటి అంటే 1st జనవరి టు 31st డిసెంబర్, దట్ ఈస్ దేర్ అకౌంటింగ్ పీరియడ్. అది 12 months పీరియడ్ని అకౌంటింగ్ పీరియడ్ అంటారు. దానికంటే తక్కువ ఉంటే దానికంటే తక్కువ ఉండటం అంటే ఏంటి సార్ అంటే లెస్ దాన్ 12 months. ఈజ్ ద లెస్ దాన్ 12 months అండ్ ఇట్ ఈస్ అ షార్ట్ ఇయర్. షార్ట్ ఇయర్ పాసిబిలిటీ ఎప్పుడెప్పుడు వస్తుంది అసలు అంటే, షార్ట్ ఇయర్ వచ్చేసి మనకి ఇన్ కేస్ ఆఫ్ షార్ట్ ఇయర్ విత్ రెస్పెక్ట్ టు షార్ట్ ఇయర్ న్యూలీ స్టార్టెడ్ బిజినెస్కి క్లోజ్ చేసిన బిజినెస్ అండ్ నెక్స్ట్ వన్ అకౌంటింగ్ పీరియడ్ని ఒక పీరియడ్ నుంచి ఇంకో పీరియడ్కి చేంజ్ అయినప్పుడు షార్ట్ ఇయర్ కూడా వస్తుంది. నెక్స్ట్ వన్ ఇన్ కేస్ ఆఫ్ అకౌంటింగ్ మెథడ్స్, టూ మెథడ్స్ ఉంటాయి ప్రైమరీగా, ఎక్రూవల్, క్యాష్. ఈ రెండిట్లో ఏది బెస్ట్, ఎక్రూవలా క్యాషా? అన్ని అబద్ధాలే ఉంటాయి కదా. బెస్ట్ ఏది అంటే డిపెండ్స్. ఎక్రూవల్లో అయితే రియలైజ్ అవ్వ అవి కూడా రాస్తాం, వస్తే లేదు గ్యారంటీ లేదు. క్యాష్లో అయితే వచ్చి రాస్తాం. బట్ కరెక్ట్ పిక్చర్ ఇచ్చేది మాత్రం ఎక్రూవల్. మీకు ప్రాఫిటా లాసా అని తెలిసేది ఎక్రూవల్లో, మాత్రం ఎక్రూవల్లోనే. సార్ కరెక్ట్ పిక్చర్ ఇచ్చేది మాత్రం ఎక్రూవల్లే, మీకు ప్రాఫిటా లాసా కానీ అవన్నీ రియలైజ్ అవ్వవు, గ్యారంటీ కూడా లేదు. అందుకని కొంతమంది క్యాష్ కూడా ఫాలో అవుతారు. నేను చెప్పేది కదండి, పెద్ద పెద్ద కంపెనీ ఎండి వాళ్ళు కూడా నాన్ కామర్స్ వాళ్ళు క్యాషే ఇష్టపడతారు. ఎంత వచ్చిందో ఎంత పోయిందో చెప్పండి అంటారు, కానీ ఇది ప్రాఫిట్ అంటే ఇది ప్రాఫిట్ చూపించండి లేదు కదా అంటారు. సో మనం ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఫాలో అవ్వాలి సార్ అంటే, ఇండివిజువల్స్, మోస్ట్ ఆఫ్ ది ఇండివిజువల్స్ ఎక్రూవల్ ఫాలో అవుతారా, క్యాష్ ఫాలో అవుతారా అంటే క్యాష్ ఫాలో అవుతారు. కంపెనీస్ అందరూ ఏది ఫాలో అవుతారు, ఎక్రూవల్. వాంట్ టు డూ ద కరెక్ట్ పిక్చర్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కావాలి, ప్రాఫిట్ లాస్ కావాలి అంటే ఎక్రూవల్ ఫాలో అవ్వాల్సింది. ఆ ఇయర్కి ప్రాఫిట్ లాస్ ఇదంతా నాకు వద్దు, ఎంత కావాలి అంటే క్యాష్. కానీ ఇండివిజువల్స్, కంపెనీస్ క్యాష్ ఫాలో అవుతారు. మనం ఇప్పుడు చదువుకునేది పార్ట్ 1 ఇండివిజువల్స్, ఓన్లీ క్యాష్ మెథడ్. క్యాష్ మెథడ్లో ఏముంటుంది సార్ అంటే రిసీవ్డ్, పెయిడే ఉంటుంది. ఎక్రూవల్లో రిసీవ్డ్ ఉంటుంది, పెయిడ్ ఉంటుంది, రిసీవబుల్ ఉంటుంది, పేయబుల్ ఉంటుంది. ఎక్రూవల్ మెథడ్లో రిసీవ్డ్ ఉంటుంది, పెయిడ్ ఉంటుంది, రిసీవబుల్ ఉంటుంది, రిసీవ్డ్ ఉంటుంది, పెయిడ్ ఉంటుంది. ఎక్రూవల్లో రిసీవ్డ్ ఉంటుంది, పెయిడ్ ఉంటుంది, రిసీవబుల్ ఉంటుంది, పేయబుల్ ఉంటుంది. ఇక్కడ రిసీవ్డ్ అంటే ఓన్లీ డైరెక్ట్గా రిసీవ్డా, ఇండైరెక్ట్లీ రిసీవ్డ్ కూడా తీసుకోవాలా సార్ అంటే ఇండైరెక్ట్లీ రిసీవ్డ్ ఆల్సో. ఇండైరెక్ట్లీ రిసీవ్డ్నే మనం ఏమంటున్నాం, కన్స్ట్రక్టివ్లీ రిసీవ్డ్. ఏంటి సార్ అంటే ఇండైరెక్ట్గా. మరి కన్స్ట్రక్టివ్లీ రిసీవ్డ్ ఎక్రూవల్లో కూడా వస్తుందా అంటే వస్తుంది. రిసీవ్డ్ వచ్చింది అంటే డెఫినెట్లీ అక్కడ కూడా. బట్ వీఆర్ రిస్ట్రిక్టింగ్ టు ఎ క్యాష్ సిస్టమ్. రిసీవ్డ్, పెయిడ్ మాత్రమే చూడాలి. హియర్ రిసీవ్డ్ ఇన్క్లూడ్స్ డైరెక్ట్లీ రిసీవ్డ్ ఆర్ ఇండైరెక్ట్లీ. చూద్దాం ఊరికే డెఫినేషన్స్, నాట్ నెసెసరీ రిమెంబర్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనకి ఎంసీక్యూ కాబట్టి. బట్ క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ రికార్డ్స్ ఓన్లీ రిసీవ్డ్ అండ్ పెయిడ్, ఇది మాత్రమే రికార్డ్ చేస్తారు. మరి ఎక్రూవల్లో ఏవేవి రికార్డ్ చేస్తారు సార్? ఇన్ ఎక్రూవల్ బేసిస్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ రికార్డెడ్ ఎవర్ ఇట్ ఈస్ ఎర్న్డ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఆర్ రికార్డెడ్. ఎర్న్ చేసినవి అండ్ రికార్డ్ చేస్తారు, ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయినవి కూడా రికార్డ్ చేస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిసీట్ అండ్ పేమెంట్. దీని మీనింగ్ ఏంటంటే మనం ఎర్న్ చేసింది మొత్తం రాయాలి, ఆ ఇయర్లో ఖర్చు పెట్టిందంతా కూడా రాయాలి, ఇంకర్ అయ్యింది, అది పే చేసినా చేయకపోయినా, వచ్చినా రాకపోయినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పేమెంట్ అండ్ రిసీట్. రిసీవ్డ్ రాస్తాను, రిసీవబుల్ రాస్తాను, పెయిడ్ రాస్తాను, పేయబుల్ రాస్తాను. సెకండ్ పాయింట్, మోస్ట్ ఇండివిజువల్స్ ఫాలో క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్. ఇండివిజువల్స్ మోస్ట్లీ కాదు, ఆల్మోస్ట్
కాస్ట్ క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఫాలో అవుతారు. ఎక్రూవల్ అకౌంటింగ్ ఈజ్ ప్రిఫర్డ్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఫర్ మోస్ట్ బిజినెసెస్ అందరూ ఎక్రూవల్ ఫాలో అవుతారు బికాస్ ఇట్ ఆఫర్స్ మోర్ యాక్యురేట్ రిప్రజెంటేషన్ ఆఫ్ కంపెనీస్ ఫైనాన్స్. బయట వాళ్ళ షేర్ హోల్డర్స్ మా కంపెనీ ప్రాఫిట్ అండి. మూడో పాయింట్, క్యాష్ బేసిస్ విల్ నాట్ వర్క్ ఫర్ కంపెనీస్ బికాస్ ఇట్ విల్ నాట్ గివ్ కరెక్ట్ పిక్చర్. సెట్ కాదు. Under cash method, you include in your gross income all incomes are actually or constructively received during the year. ఇన్కమ్ అంటే ఇక్కడ ఏంటమ్మా, రిసీవ్డ్, యాక్చువల్ రిసీవ్డ్ అండ్ కన్స్ట్రక్టివ్లీ రిసీవ్డ్ ఆల్సో. అంటే డైరెక్ట్లీ రిసీవ్డ్, ఇండైరెక్ట్లీ రిసీవ్డ్ కూడా యాడ్ చేస్తాం. రిసీవబుల్ని చేయండి అంటే చాలు, అది ఎలా వచ్చినా, అది యాక్చువల్గా వచ్చినా ఆర్ కన్స్ట్రక్టివ్లీ వచ్చినా సరే అది కూడా కన్సిడర్. అది పాయింట్ కోసం మన డిస్కషన్ ఇన్కంలో ఏమేమి చూపిస్తావు ఇండివిజువల్లో అంటే రిసీవ్డ్, డైరెక్ట్లీ రిసీవ్డ్ అండ్ ఇండైరెక్ట్లీ రిసీవ్డ్. అంటే రిసీవబుల్ చూపి. ద accurate method gives you the more accurate picture. Accrual method gives a more accurate picture. Your company true profitability. పాయింట్ కోసం మనం ఇప్పుడు ఆ కన్స్ట్రక్టివ్లీ రిసీవ్డ్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఇతను ఉన్నాడమ్మా, మిస్టర్ ఏ. ఇతను రెగ్యులర్గా రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు మనీ, 20,000 రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు, $20,000 చేసుకుంటూ ఉంటాడు రెంట్ కింద. మన ఫైన్ డే ఏమైంది సార్ అంటే, రెంట్ ఎప్పుడు ఇస్తారు అంటే, సార్ రెంట్ అనేది డిసెంబర్ రెంట్ కానీ నెక్స్ట్ మంత్ 5th ఆఫ్ నెక్స్ట్ $20,000 రిసీవ్ చేసుకుంటాడు క్యాష్లో. వన్ ఫైన్ డే ఏం చేశాడు సార్ టెనెంట్ అంటే, చెక్ ఇచ్చాడు. చెక్ స్పెల్లింగ్ యూకే మనం ఫాలో అవుతాం, యూఎస్లో మాత్రం ఇంతే. యూఎస్ స్పెల్లింగ్స్ యూకే స్పెల్లింగ్ చేంజ్ ఉంటాయి. అది నేను తర్వాత చెప్తాను ఏమేమి చేంజెస్ ఏంటి. రోజు ఎండింగ్లోనూ చెక్ ఇచ్చారు. సార్ చెక్ ఏంటి సార్ అంటే, ఈ 20,000కి చెక్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? డిసెంబర్లోనే ఇచ్చారు. డిసెంబర్ రెంట్ డిసెంబర్ 9th ఇచ్చారు. కానీ ఈ చెక్ అనేది అతను తీసుకోవాలా, అతను ఇంట్లో లేరని వాళ్ళ ఇంటి ముందు బాక్స్ ఏదైతే ఆ బాక్స్లో వేసేసి వెళ్ళిపోయాడు. అతను ఎప్పుడు వచ్చారు, ఎక్కడికి వెళ్ళాడు? న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి వెళ్ళిపోయాడు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయిపోయి ఎప్పుడు వస్తారమ్మా? జనవరి 3rd ఎప్పుడో వస్తారు. 3rd జనవరి వచ్చి బాక్స్ ఓపెన్ చేస్తే ఆ బాక్స్లో చెక్ ఉంది రెంట్. వెంటనే 4th ఏప్రిల్ వెళ్ళి అది డిపాజిట్ చేసుకున్నాడు బ్యాంక్లో. డిసెంబర్ 2024లో అతనికి చెక్ అనేది వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి రిసీవ్ అయిపోయింది. అతను తీసుకోవాలి, కానీ అతను డిపాజిట్ చేసి అతనికి డబ్బులు వచ్చింది మాత్రం జనవరి 3rd, జనవరి 2025లో. ఇప్పుడు ఇది ఏ ఇయర్కి ఇన్కమ్ కింద చూపించాలి? 2024 అమ్మ క్యాష్ బేస్ అమ్మ, దానికి అది డిసెంబర్ మంత్ రెంటే. ఎక్రూవల్ బేసిస్ అయితే అసలు థింక్ చేయక్కర్లా, డిసెంబర్ మంత్లో చూపిస్తాం. క్యాష్ బేసిస్ కాబట్టి వస్తేనే చూపిస్తాం, డిసెంబర్ వస్తేనే చూపిస్తాం. డిసెంబర్ అది వచ్చినట్ట రానట్ట అంటే రిసీవ్డ్ అయితేనే చూపిస్తాం, అది రిసీవ్ అయినట్ట కానట్ట అనేది పాయింట్. ఏమో డిసెంబర్లోనే వచ్చేసింది వాళ్ళ ఇంటి దగ్గరికి, కానీ ఇతను లేడు. పోనీ ముందు ఎగ్జాంపుల్ తీసుకుందాం అమ్మ. చెక్ ఇచ్చారు డిసెంబర్లో, ఇతను ఉన్నాడు, చెక్ ఇతని చేతికి ఇచ్చారు. ఇతని చేతికే ఇచ్చారు. ఎంత? 20,000. ఇతను కానీ ఎప్పుడు డిపాజిట్ చేసుకున్నాడు? 4 జనవరి 2025. ఇతని చేతికి ఎప్పుడు ఇచ్చారు చెక్? 29th డిసెంబర్ 20. ఇప్పుడు చెప్పండి అమ్మ, చెక్ అతని చేతికే ఇచ్చారు, కానీ అతను డిపాజిట్ చేసుకోరు క్యాష్ అలా. ఫస్ట్ ఎగ్జాంపుల్లో చెక్ అతని చేతికే ఇచ్చారు 29th, కానీ అతను క్యాష్ కింద కన్వర్ట్ చేసుకు, మనం క్యాష్ మెథడ్ ఫాలో అవుతున్నాం. ఇది ఏ ఇయర్కి చూపిస్తాం? 2024 2025 ఇయర్కి ఇన్కమ్ కింద. ఫస్ట్ ఎగ్జాంపుల్ క్యాష్ మెథడ్. మనం క్యాష్ మెథడ్ చెక్ వచ్చి అడుగుతుంది, కానీ అతను బ్యాంక్లో వేసుకోవాలి. అతను 24 ఈస్ కన్స్ట్రక్టివ్లీ
రిసీవ్డ్ అంటే ఓన్లీ క్యాషే కాదు, క్యాష్ ఫార్మాట్‌లో ఏదున్నా కానీ చెక్ అనేది క్యాష్ ఫార్మాట్. మీరు తీసుకున్నారు. కాబట్టి ఇది యాక్చువల్ రిసీవ్డ్ కింద రాదు. దేని కింద వస్తది? యాక్చువల్ రిసీవ్డ్ కింద రాదు. దేని కింద వస్తది అంటే కన్‌స్ట్రక్చువల్లీ రిసీవ్డ్ కింద. సార్ ఇది యాక్చువల్ రిసీవ్డ్ కాదు. యాక్చువల్ రిసీవ్డ్ కాదు. మరి ఏంటి సార్ ఇది యాక్చువల్ రిసీవ్డ్ కాదు. మరి ఏంటి సార్ ఇది? కన్‌స్ట్రక్చువల్లీ రిసీవ్డ్. అంటే ఏంటి సార్ కన్‌స్ట్రక్చువల్లీ రిసీవ్డ్ అంటే? చెక్ వచ్చింది అంటే అది క్యాష్ కాదు. కానీ ఏంటి సార్? ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ క్యాష్. క్యాష్ రూపంలో ఉందది. బ్యాంక్‌లో ఏసుకోలేదు అంతే. ఇప్పుడు అతన్ని అడిగితే ఎవరిని టెనెంట్‌ని అడిగితే "నువ్వు రెంట్ పే చేసావా? చేయలేదా?" అంటే ఏమంటాడమ్మా అతను? చేశానంటాడు. చెక్ ఇచ్చాను కదా! అతను డిపాజిట్ చేసుకోవాలి. దట్ ఈస్ ప్రాబ్లమ్. చెక్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఎప్పుడు చూపించాలమ్మా ఇది? 20, 20. అదేంటి సార్ క్యాష్ కింద కన్వర్ట్ అయింది 4th జనవరి 25లో కదా! క్యాష్ మెథడ్ అయితే క్యాష్ వచ్చినప్పుడే చూపించాలి కదా! నో, క్యాష్ మెథడ్ రిసీవ్డ్ చూపించుకోవాలి. కన్‌స్ట్రక్టివ్‌లీ రిసీవ్డ్ కూడా. చెక్ అనేది సరే, ఫస్ట్ ఎగ్జాంపుల్ అయిపోయింది. సెకండ్ ఎగ్జాంపుల్ చెప్పండమ్మా. చెక్ అసలు ఇతను తీసుకోలా. ఆ బాక్స్‌లో ఏసారు. ఇంటి ఎదురు బాక్స్‌లో. ఇప్పుడు చెప్పండి. ఆ! సార్ చెక్ అనేది డైరెక్ట్ రిసీవ్ చేసుకున్నా, ఇన్‌డైరెక్ట్‌గా అతను తీసుకోకపోయినా అతని ఇంటి దగ్గర పెట్టాను కదా! ఇక అతని ప్రాబ్లమ్ అది. అతను ఆల్రెడీ చెప్పాడు నేను లేకపోతే ఆ బాక్స్‌లో ఎయండి చెక్ అని. బాక్స్ మీద కూడా అదే రాసుంది. ఇన్‌డైరెక్ట్‌లీ అతను తీసుకున్నట్టే. ఈ ఎగ్జాంపుల్‌లో కూడా ఎప్పుడు చూపిస్తామమ్మా? కన్‌స్ట్రక్ట్ ఆ డబ్బులు నీ కంట్రోల్‌లోకి వచ్చింది అంటే చాలు, నువ్వు రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది నీ కంట్రోల్‌లోకి వచ్చింది ఆ మనీ అంటేనే నువ్వు రిసీవ్ చేసుకుంటావు. యాక్చువల్‌గా నీ దగ్గరికి క్యాష్ రావాల్సిన అవసరం లేదు. యాక్చువల్‌గా నీకు క్యాష్ రావాల్సిన లేదు. పర్టిక్యులర్ ఏవైతే మనీ ఉందో అవి నీ కంట్రోల్‌లోకి వస్తే చాలు. చెక్ వచ్చింది మీ దగ్గరకి అంటే ఆ మనీ నీ కంట్రోల్‌లోకి వచ్చేసినట్టే. కానీ నువ్వు రిసీవ్ చేసుకోలేదు అంతే. దాన్నే కన్‌స్ట్రక్టివ్‌లీ. ఒకసారి చూద్దాం. చూడండి. అమౌంట్ మేడ్ అవైలబుల్ వితౌట్ రిస్ట్రిక్షన్ ఆర్ కండిషన్. నీ కంట్రోల్‌లోకి రావాలి అమౌంట్. కండిషన్ ఏముండదు. నా కంట్రోల్‌లోకి వచ్చిందంటే రిస్ట్రిక్షన్, కండిషన్ ఉండకూడదు. సేమ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చెక్ రిసీవ్డ్ బట్ నాట్ ఎన్‌కాష్డ్ ఇన్ కరెంట్ ఇయర్, ఎన్‌కాష్డ్ ఇన్ అదర్ టైమ్. చెక్ వచ్చింది కానీ నువ్వు ఎన్‌కాష్ చేసుకోవాలి. ఆ చెక్ వచ్చింది అంటేనే నీకు డబ్బులు వచ్చేసినట్టు నీ కంట్రోల్‌లోకి. ఇక్కడ కీ పాయింట్ ఏంటి సార్ అంటే అమౌంట్ మేడ్ అవైలబుల్. కీ పాయింట్ ఏంటమ్మా? అమౌంట్ మేడ్ అవైలబుల్. ఇంకో కీ పాయింట్ ఏంటి సార్ అంటే వితౌట్ రిస్ట్రిక్షన్ ఆర్ కండిషన్. ఎగ్జాంపుల్, నీకు చెక్ ఇచ్చామమ్మా అని దాని మీద క్లియర్‌గా రాసాం. ఏం రాసాం? చెక్ అనేది నెక్స్ట్ మంతే డిపాజిట్ చేసుకోండి. ఈ మంత్ డిపాజిట్ చేసినా డబ్బులు రావు నీకు. కండిషన్ ఉందా లేదా? నువ్వు రిసీవ్ చేసుకున్నట్టు. వితౌట్ ఎనీ కండిషన్, వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్ దగ్గరికి అది రావాలి. డైరెక్ట్‌లీ అయినా ఇండైరెక్ట్. అండ్ ఇంకొకటి నీకు ఏది బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు వచ్చేసినాయి. పీఎఫ్ అకౌంట్ అని ఐడియా ఉంది. విత్‌డ్రా చేసుకోవచ్చు. కానీ కొన్ని కండిషన్స్ నువ్వు వెళ్లి అప్లికేషన్ పెట్టి అయి నీ దగ్గరికి వస్తాయి. నీ అకౌంట్‌లో ఉన్నంత మాత్రాన నీది కాదు కొన్ని సార్లు. జనరల్‌గా నీ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులేసావు అనుకోండమ్మా, నీవే నువ్వు రిసీవ్ చేసుకున్నట్టు. యాక్చువల్ నీ తరపున బ్యాంక్ రిసీవ్ చేసుకుంది. కానీ పీఎఫ్ అకౌంట్ అనేది కూడా నీదే. పీఎఫ్ అకౌంట్ కూడా నీదే. కానీ అది కండిషన్ ఉంది. ఏంటి కండిషను? రిటైర్ అయ్యేటప్పుడు తీసుకోవాలి ఆర్ ఎంప్లాయ్‌మెంట్ చేంజ్ ఆర్ స్పెషల్ కండిషన్స్ ఫాలో అవుతా అప్లికేషన్ రిస్ట్రిక్షన్ ఉంది. విత్‌డ్రా చేయడానికి లేదు. అలా కండిషన్స్ కూడదు. డైరెక్ట్‌గా క్యాష్ నీ దగ్గరికి వస్తే నో ప్రాబ్లమ్. అది యాక్చువల్ రిసీవ్డ్ కింద వస్తది. కన్‌స్ట్రక్టివ్‌లీ రిసీవ్డ్ అంటే ఏంటి? డైరెక్ట్‌గా క్యాష్ నీ దగ్గరికి రాలేదు. ఎక్కడో బ్యాంక్ అకౌంట్‌లోనో, చెక్ ఫార్మాట్‌లోనో లేకపోతే నీ తరపున వేరే వాళ్ళు రిసీవ్ చేసుకోవడమో ఏదో జరిగింది మేడ్ అవైలబుల్ అంటే. అవైలబుల్ చేశారది. కాకపోతే నువ్వు డైరెక్ట్‌గా తీసుకోవాలి. కానీ అది ఎలా అవైలబుల్ చేయాలి సార్ అంటే కండిషన్స్ అప్పుడే అది కన్‌స్ట్రక్టివ్ పాయింట్ ఈస్ ఇంపార్టెంట్. అమౌంట్ మేడ్ అవైలబుల్ టు వితౌట్ ఎనీ కండిషన్ ఆర్ రిస్ట్రిక్షన్. ఎగ్జాంపుల్ చెక్ రిసీవ్డ్ బట్ నాట్ ఎన్‌కాష్డ్. చెక్ వచ్చింది అంటేనే అది నీ దగ్గరికి మేడ్ అవైలబుల్ చేసినట్టే. ఎన్‌కాష్ చేసుకో. క్యాన్సిల్ డేట్ తర్వాత చూద్దాం. నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 3. సార్ ఒక పర్సన్ ఉన్నాడు.
సరే హీఈస్ మిస్టర్ ఏ. ఇతనికి రెంట్ రావాలి. ఎవరి దగ్గర నుంచి సార్ అంటే, ఇతని హౌస్ ఇది కాబట్టి ఏది ఇక్కడ రెంట్ ఉంటున్నాడు మిస్టర్ బి. ఇతనికి రెంట్ ఇవ్వాలి. ఎంత సార్ రెంట్ అంటే $25,000. ఈ $25,000 రెంట్ అనేది ఏకి ఇవ్వాలి. ఏ ఫోన్ చేసి చెప్పాడు, ఒకరికి కట్టాలండి డబ్బులు, వాళ్ళకి ఇచ్చేయండి డైరెక్ట్గా, నాకు ఇవ్వదు. అంటే ఏ అనే అతను సికి ఆబ్లిగేషన్ ఉన్నాడు, అప్పు ఉన్నాడు. బికి ఫోన్ చేసి చెప్పాడు, నాకు రెంట్ ఇవ్వద్దు, ఎవరికి నా బదులు ఎవరికి ఇవ్వండి అని చెప్పాడు, సికి ఇవ్వండి అని చెప్పాడు. ఇప్పుడు ఎవరు రిసీవ్ చేసుకున్నారు ఆ చెక్ కానీ ఆ క్యాష్ కానీ? సి. ఏ రిసీవ్ చేసుకో. రిసీవ్డ్ కింద ఏ గురించి మాట్లాడదాం. ఏ అకౌంట్స్లో అది రిసీవ్డ్ కింద తీసుకుంటానా లేదా అనేది కాన్సెప్ట్ అర్థమైందా? రెంట్ నాకు రావాల్సింది నాకు ఇవ్వద్దండి, నేను వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, నాకు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వటం, అవి డైరెక్ట్గా వాళ్ళకి కొట్టేసేయండి డబ్బులు. దిస్ ఈస్ ద థింగ్. కెన్ ఐ టేక్ ఇట్ ఈస్ రిసీవ్డ్ ఆర్ నాట్ రిసీవ్డ్? ఏ రిసీవ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ చేసుకో. ఏ తరఫున ఎవరు రిసీవ్ చేస్తున్నారు? సి. డెట్ పెయిడ్ బై సమ్ వన్ ఎల్స్ నాట్ యాజ్ గిఫ్ట్ ఆర్ లోన్. గిఫ్ట్ అయితే అది ఇచ్చినట్టు కాదమ్మా, గిఫ్ట్ వితౌట్ కండిషన్. ఆల్సో డెట్ పెయిడ్ బై వన్ ఎల్స్. లోన్ గురించి తర్వాత మాట్లాడదాం, ఇది క్యాన్సిల్ డెట్ కింద. గిఫ్ట్ కూడా రాదు. గిఫ్ట్ అది ఆబ్లిగేషన్ క్లియర్ చేసినట్టు. డెట్ పెయిడ్ బై సమ్ వన్ ఎల్స్ అంటే నా అప్పుని వేరే వాళ్ళు పే చేస్తే అది నేను రిసీవ్ చేసుకున్నట్టే. మీ అప్పుని నేను పే చేశానమ్మా, నేను ఎవరికి ఇచ్చినట్టు తీసుకుంటాను, మీకు ఇచ్చినట్టే తీసుకుంటాను, రిసీవ్ చేసుకున్నట్టే అది ఇండైరెక్ట్లీ. అది కూడా దేని కింద వస్తుంది? ఇప్పటి వరకు 2 పాయింట్స్ చెప్పి, అమౌంట్ మేడ్ అవైలబుల్ వితౌట్ ఎనీ రిస్క్. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్, అమౌంట్ మేడ్ అవైలబుల్ without restrictions or conditions. Without restrictions or ఏం గురించి మనం మాట్లాడుతున్నాం? టాపిక్. సెకండ్ పాయింట్ ఏం చెప్పుకున్నాం? డెట్ అకౌంట్స్ ఓపెన్ చేయాలి. అవునండి, అకౌంట్స్ ఓపెన్ పెయిడ్ బై సమ్. బయట ఉందా, ఇక్కడ ఉందా? జూమ్ లింక్ ఉంటే అది ఓపెన్ చేసేయండి. నేను వచ్చా. డెట్ పెయిడ్ బై నెట్ కూడా ఆగిపోద్ది కానీ జూమ్ కూడా రాదు, ఆగిపోద్ది. మనం చెప్పుకుందాం జనరల్. డెట్ పెయిడ్ బై నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ 2 అయిపోయినాయండి. అమౌంట్ పెయిడ్ టు థర్డ్ పార్టీ ఫ్రమ్ ది ప్రాపర్టీ అంటే, మీరు ఒక హౌస్ ఉంది, మీకు రెంట్ వస్తూ ఉంది. మిస్టర్ ఏ అండి హౌస్, మిస్టర్ ఏది హౌస్ రెంట్కి ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? మిస్టర్ బికి ఇచ్చారు. మిస్టర్ బి ఏకి ఏం పే చేయాలి సార్ అంటే రెంట్ పే చేయాలి. వన్ ఫైన్ డే బి ఫోన్ చేశాడు ఏకి, సార్ ప్రాపర్టీ ట్యాక్స్ వాళ్ళు వచ్చారు, డ్యూ డేట్ అయిపోతుందండి, అయిపోయిందండి, ఎట్లా పే చేయలేదంట, మీకు వాళ్ళు వచ్చారు. ఏం చెప్తాడు? మీరు రెంట్ ఇవ్వాలి కదండి, వాళ్ళకి పే చేసేయండి, రెంట్లో అడ్జస్ట్ చేసుకుని బ్యాలెన్స్ ఇవ్వండి అన్నాడు. ఎంత రెంట్ ఇవ్వాలి సార్ అంటే 20,000 ఇవ్వాలి మంత్లీ. ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ఎంత సార్ అంటే 8,000. 8,000 ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేసేసి ఇతను రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో 8,000, 12,000 బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది ఏకి ఇచ్చాడు. ఏ ఎంత రిసీవ్ చేసుకున్నాడు? 3,000 12,000? 3,000. అదేంటి కూడా సేమ్ అంతే. థర్డ్ పార్టీకి పే, థర్డ్ పార్టీకి ఎవరు చెప్తే పే చేస్తారు? ఏ చెప్తే. పాయింట్.
పాయింట్ అమౌంట్ పే టు థర్డ్ పార్టీ ప్రాపర్టీ. సాఫ్ట్ కాపీస్ అలవాటు అవ్వలేదు అనుకో, అవ్వాలి చిన్నగా, ఏది రాదు కదా, అన్నీ మన కాదు సాఫ్ట్ కాపీ వాళ్ళు. అమౌంట్ పే టు థర్డ్ పార్టీ ఫ్రమ్ ది ప్రాపర్టీ. అదమ్మా మొత్తం 3 పాయింట్స్ చెప్పి థర్డ్ పాయింట్ రాసేద్దాం. అంటే ప్రాపర్టీ ట్యాక్స్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి పే చేసి పే టు థర్డ్ పార్టీ. అతనికి పే చేస్తారు కాబట్టి ఇతను అయిపోయింది. ఓన్డ్ బై ట్యాక్స్ పేయర్ ఫర్ రెంట్ ఇన్కమ్ టేకెన్ బై అదర్స్ అదర్స్ అంటే ఏంటమ్మా, మనం రెంట్ వేరే వాళ్ళ అప్పు పేరు చేయడానికి. సేమ్ అదే పాయింట్ రిపీటెడ్ అమ్మా. ఓన్ అంటే అప్పు, ట్యాక్స్ పేయర్ ఉన్నారు, ఆ అప్పుని వేరే వాళ్ళు తీర్చారు అంటే ఇతను రిసీవ్ చేసుకున్నాడు. డైరెక్ట్గా మీ శాలరీ ఈఎంఐ డైరెక్ట్ కట్ అయిపోయింది, మిగతాది వచ్చింది. మీ శాలరీ ఎంత అంటే, సార్ ఇతని శాలరీ ఎంత అంటే, శాలరీ $25,000 సార్, కానీ ఇతనికి వచ్చింది ఎంత సార్ అంటే $15,000. మరి 10,000 ఏమైంది సార్? 10,000 డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిపోయింది, ఈఎంఐ డిడక్ట్ అయింది. ఇది కూడా ఎక్కడ కవర్ అవుతుందమ్మా? డెట్ పెయిడ్ బై సమ్. అంటే శాలరీలోంచి డైరెక్ట్గా ఈఎంఐ అంతే అవుతుందమ్మా. శాలరీ పడిద్ది, కానీ పడిన వెంటనే ఏమవుతుందో తెలుసా మీకు? డిడక్ట్ అయిపోతూ ఉంటాయి అన్నీ. హైదరాబాద్ అంతే, మెట్రో సిటీలు అంతే అమ్మా. ఆ పల్లెటూరులో ఏదైతే ఉంటారో వాళ్ళకు ఉండవు ఈఎంఐలు, వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. హైదరాబాద్లో నాకు ఉన్న ఈఎంఐలు, నేను ఎక్సెప్షన్ కాదు, జరుగుతుంది. సో అట్లా డిడక్ట్ అయిపోతూ ఉంటాయి. 10వ తారీఖు వస్తుంది కాదు, 1వ తారీఖు నుంచే స్టార్ట్ ఇక హంగామా. 15కి కొద్దిగా కూల్ అవుతాం, 15 రోజులు హ్యాపీగా ఉంటాం, మళ్ళీ 1కి స్టార్ట్ హంగామా. అది కాబట్టి ఇప్పుడు శాలరీ నాకు ఎంత వచ్చింది? 15. సార్ మరి 25 కదా మీ శాలరీ, రిమైనింగ్ 10 ఎట్లా వెళ్ళిపోయింది బ్యాంక్కి అంటే, నేను ఇప్పుడు ఎంత రిసీవ్ చేసుకున్నట్టు? 25,000, 15,000, 25,000 కూడా ఎక్కడ కవర్ అవుతుంది? డెట్ పెయిడ్ బై సమ్. రిపీట్ అయినాయి అంటే ఎగ్జాంపుల్స్ కూడా రాశానండి. టువర్డ్స్ ఈఎంఐ అంతే. అంటే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన 2 టాపిక్స్ అయిపోయింది మొత్తం. ఒకటి క్యాన్సిల్డ్ డెట్, ఇంకొకటి గార్నిష్డ్ వేజెస్. ఒకటి క్యాన్సిల్డ్ డెట్, ఇంకొకటి గార్నిష్డ్ వేజ్. సార్ క్యాన్సిల్డ్ డెట్ గురించి తర్వాత చేద్దాం లాస్ట్లో. గార్నిష్డ్ వేజ్ అంటే ఏంటి? సేమ్ ఆ ఈఎంఐ డైరెక్ట్గా బ్యాంక్కి అవటాన్ని గార్నిష్డ్ వేజ్. అంటే గార్నిష్డ్ వేజ్ అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే, ఇఫ్ యూ టేకెన్ ఏ లోన్ ఫ్రమ్ ది బ్యాంక్ అండ్ యూ డు నాట్ పే ది ఈఎంఐ, దెన్ ద కోర్ట్ కెన్ ఆర్డర్ ద బ్యాంక్ టు టేక్ ఈఎంఐ ఫ్రమ్ యువర్ వేజెస్. అంటే ఏంటి? డైవర్టెడ్. గార్నిషన్ అంటే ఏంటమ్మా? డైవర్టెడ్ వేజెస్. అది నువ్వు రిసీవ్ చేసుకున్నట్టు. అంటే దీన్ని టెక్నికల్గా బ్యాంక్ టువర్డ్స్ ఈఎంఐ డిడక్ట్ అయిందని టెక్నికల్గా గార్నిష్డ్ వేజ్ అంటాడు. సింపుల్గా చాలా వస్తాయి, అంటే ఒకటే కాదు. మీ సాలరీ మీరు రిసీవ్ చేసుకోకుండా మీ యాక్సెప్టెన్స్తో బ్యాంకుకి కట్ చేసుకోమని యాక్సెప్టెన్స్ ఇచ్చింది ఎవరు? మనమే. ఫస్ట్లో లెటర్ ఇస్తాం, మర్చిపోతాం. లోన్ తీసుకునేటప్పుడు 2 బ్లాంక్ చెక్లు, క్యాన్సిల్ చెక్లు ఇస్తాం, లెటర్ ఇస్తాం ఆ బ్యాంక్లోంచి డైరెక్ట్. నువ్వు చెప్పారనే కదా కట్ అయింది. దాన్నే గార్నిష్డ్ వేజ్, డైవర్టెడ్ వేజ్. పెండింగ్ ఉంది, గార్నిష్డ్ వేజ్ రాసేద్దాం. గార్నిష్డ్ వేజ్ ఒక్కటే పెండింగ్ ఉంది. ఏంటి సార్ అది అంటే, క్యాన్సిల్ డేట్. వెరీ ఇంపార్టెంట్. క్యాన్సిల్, అదొక్కటే పెండింగ్ ఉంది. అన్నీ అయిపోయినాయి. క్యాన్సిల్డ్ డేట్ ఇది కూడా కన్స్ట్రక్టివ్. మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ కన్స్ట్రక్చువల్లీ రిసీవ్డ్. సో ఫస్ట్ అమౌంట్
అవైలబుల్ వితౌట్ ఎనీ కండిషన్ ఆర్ రిస్ట్రిక్ట్. సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నా, డెట్ పెయిడ్ బై సమ్ వన్ ఎల్స్. కాకపోతే అది రిపీటెడ్గా 2-3 సార్లు చెప్పాను. అమౌంట్ పెయిడ్ టు థర్డ్ పార్టీ. ఇంకొకటి గార్నిష్డ్, డైవర్టెడ్ వేస్, ఈఎంఐ డెట్. ఫిఫ్త్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్, క్యాన్సిల్డ్ డెట్. క్యాన్సిల్డ్ డెట్ అంటే ఎగ్జాంపుల్, మీరు లోన్ తీసుకున్నారు, అప్పు తీసుకున్నారు ఒకరి దగ్గర. సార్ ఏ అనే అతను సార్ బి అనే అతని దగ్గర లోన్ తీసుకున్నాడు. ఎంత లోన్ తీసుకున్నాడు? డాలర్స్, $10,000 తీసుకున్నాడు. 10 lakh తీసుకున్నాడు. 10 lakh తీసుకున్నాడు. అది పే చేయాలి. ఎన్నిసార్లు అడిగినా చిరాకు వచ్చేసి వెళ్ళాడు, ఒక 1 ఫైన్ చేసుకుంటారు. ఇలా కాదులే, వర్కౌట్ అవుతుంది, చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఎంతో కొంత ఇవ్వు అనేది ఇతనికి బ్రెయిన్లో పడింది. రాదు ఆడికి, లక్షలు కాదు కానీ కొంత క్యాన్సిల్ చెయ్యి, మిగతాది ఇస్తా అన్నాడు. కొంత వేవ్ ఆఫ్ అంటారు దాన్ని టెక్నికల్గా. క్యాన్సిల్ చేయంటే సరే బి కొంత వస్తుందిగా, మళ్ళీ అది కూడా లేదంటే అసలు లేదు పో అన్నాడు. సో అందుకని ఏం చేశాడు, 4 lakhs నాకు 6 lakhs ఇవ్వు అన్నాడు. ఎంత ఇవ్వమన్నాడు? 6 lakhs ఇవ్వు అన్నాడు. ఇప్పుడు క్యాన్సిల్ డేట్ ఎంతమ్మా? 6 lakhs ఇవ్వు అని చెప్పాడంటే క్యాన్సిల్ డేట్ ఎంత? 4 lakhs. 4 lakhs కమ్ టు సార్. ఎలా అంటే ఈ 10 lakhs రిసీవ్డ్ వచ్చినప్పుడు, నువ్వు లోన్ తీసుకున్నప్పుడు 10 lakhs రిసీవ్డ్ కదా, ఎవరికి? ఏకి? నేను అప్పుడు ట్యాక్స్ చేయను, ఇన్కమ్ కాదు అది. లోన్ ఈజ్ నాట్ ఇన్కమ్, క్యాపిటల్ రిసీప్ట్. కానీ ఎందుకు నేను ట్యాక్స్ చేయనంటే, నువ్వు మళ్ళీ తిరిగి ఇస్తావు కాబట్టి. ఎప్పుడైతే తిరిగి ఇవ్వకుండా అది క్యాన్సిల్ అవుతుందో అప్పుడు నేను ఇన్కమ్ అంట. నేను ఎందుకు అప్పుడు నీకు ఇన్కమ్ కింద చూపిస్తా, ఈవెన్ దో రిసీట్ అయినా సరే? అది మళ్ళీ తిరిగి పే చేసేది లైబిలిటీ. ఎప్పుడైతే అది లైబిలిటీ కాదు నీకు మిగిలిపోతుందో, క్యాన్సిల్ డేట్ అంటే మిగిలిపోవటమే కదా, అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్. ఇప్పుడు ఇక్కడ క్యాన్సిల్ డేట్ ఎంతమ్మా? 4 lakhs. క్యాన్సిల్ డేట్ ఇన్కమ్ టు మిస్టర్ ఏ, నాట్ బి. బికి లాస్. దీన్ని ఎలా చెప్తాడంటే క్వశ్చన్లో క్యాన్సిల్ డేట్ ఎంత డైరెక్ట్గా చెప్పాడు. టోటల్ ఆబ్లిగేషన్ ఎంత యాక్సెప్ట్ చేస్తున్నాడు, ఆబ్లిగేషన్కి అగెనిస్ట్గా ఓవరాల్గా ఎంత యాక్సెప్ట్ చేస్తున్నాడు చెప్తాడు. ఇక్కడ క్యాన్సిల్ డేట్ చెప్పాడా? చెప్పలా, మనం కనిపెట్టాలి. ఫార్ములా రాద్దాం ఇప్పుడు. క్యాన్సిల్డ్ డెట్ ఈజ్ ఈక్వల్ టు, క్యాన్సిల్ డేట్ అనేది ఇన్కమే, ఇది ఇన్కమ్. క్యాన్సిల్ డేట్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు క్యాన్సిల్ డేట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా? టోటల్ డెట్ అంటే ఏంటి? మొత్తం అప్పు మైనస్ అమౌంట్ యాక్సెప్టెడ్. అప్పుడప్పుడు క్వశ్చన్లో క్యాన్సిల్ డెట్ ఇంత అని డైరెక్ట్ 10 lakhs ఇస్ ద లోన్, క్యాన్సిల్డ్ ఈజ్ 4 lakhs. స్టూడెంట్ ఏం చేస్తాడు, సార్ ఏం చెప్పాడు, ఇది ఇందులోంచి ఇది తీసేయమన్నాడు అని చెప్పేసి 10 lakhs నుంచి 4 lakhs తీసి 6 lakhs అని క్యాన్సిల్ డేట్ రాస్తాడు. ఆల్రెడీ డైరెక్ట్గా ఏం చెప్పేశాడు, 4 lakhs ఇస్ ద క్యాన్సిల్ అని. కానీ క్వశ్చన్ జాగ్రత్త చదవాలి. 4 lakhs అని ఏం చెప్తున్నాడు, టోటల్ డేట్ చెప్పాడా లేదా, క్యాన్సిల్ డేట్ చెప్పాడా లేదా, లేకపోతే అమౌంట్ ఎంత యాక్సెప్ట్ చేస్తున్నాడు ఓవరాల్గా అని చెప్పాడా అనేది క్లియర్గా చదువుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. క్యాన్సిల్ డేట్ డైరెక్ట్గా ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా అవసరంలా, ఇవ్వకపోతే ఈ ఫార్ములా క్యాన్సిల్ డేట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డేట్ మైనస్ అమౌంట్. అది రాసాను చూడండి, నెక్స్ట్ పేజ్లో ఉంటుంది. క్యాన్సిల్ డేట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డేట్ మైనస్ అమౌంట్ యాక్సెప్టెడ్ ఫర్ ఫుల్ సెటిల్మెంట్. నెక్స్ట్ నోట్ పాయింట్ అని చెప్పి, క్యాన్సిల్ డేట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డేట్ మైనస్ అమౌంట్ యాక్సెప్ట్. ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి, దాని కింద ఓపెన్ చేయాల పీడిఎఫ్. మిస్టర్ ఆర్ అనే వ్యక్తి ఉన్నాడు. sought help from కన్జ్యూమర్ క్రెడిట్ కౌన్సిలింగ్, టోటల్ క్యాష్ అసెట్స్. ఇది అవ్వాలా, ఇంకా నేను క్రియేట్ చేస్తాను ఎగ్జాంపుల్. క్యాన్సిల్ డేట్కి ఎగ్జాంపుల్, మిస్టర్ ఏ హ్యాస్ టోటల్ డెట్ ఎంత ఉంది అప్పు? టోటల్ డెట్ $1 lakh. $1 lakh టోటల్ అప్పు ఉంది. $1 lakh టు మిస్టర్ బికి అప్పు ఉన్నాడు.
మిస్టర్ బి యాక్సెప్టెడ్ యాక్సెప్ట్ యాక్సెప్ట్ 7 lakhs ఫర్ ఫుల్ సెటిల్మెంట్. ఫుల్ సెటిల్మెంట్ కోసం 7 lakhs యాక్సెప్ట్. వాట్ ఈస్ ద ఇన్కమ్ వాట్ ఈస్ ద ఇన్కమ్ టు మిస్టర్ ఏ? లేదా జీరోనా, ఇన్కమ్ ఏమన్నా ఉందా? ఎంతమ్మా ఇన్కమ్? ఆన్సర్, ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డెట్ మైనస్ అమౌంట్ యాక్సెప్టెడ్ ఫర్ ఫుల్ సెటిల్మెంట్. యాక్సెప్ట్ ఫర్ ఫుల్ సెటిల్మెంట్. యాక్సెప్ట్ టోటల్ డెట్ ఎంత అండి? 1 lakh మైనస్ 7 lakhs అమౌంట్ యాక్సెప్టెడ్. క్యాన్సిల్ డెట్ ఎంత? 3 lakhs. ఇక్కడ ఈ చోటే నెంబర్స్ చాలా తక్కువ చోట్ల వస్తాయి మనకి. ఇక్కడ నెంబర్ వస్తుంది, క్యాలిక్యులేటర్ అవసరం ఉంటుంది. నెంబర్ వచ్చినప్పుడు ల్యాక్స్ అనేవాడు ఇండియాలోనే ఉంటుంది. యుఎస్లో కానీ అదర్ దాన్ ల్యాక్స్ అనే పదం ఉండదు. మిలియన్స్ అనే పదం ఉంటుంది. చాలామంది ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే రేపు మళ్ళీ చెప్తాను, కాకపోతే ఒకసారి ఐడియా కోసం. ల్యాక్స్ అనే వర్డ్ ఉండదండి, మిలియన్స్ అనే వర్డ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెన్స్ వాళ్ళకి ఉంటాయి, తర్వాత టెన్స్ తర్వాత 1000 వాళ్ళకి ఉంటుంది. 1000 తర్వాత మనకేముంటుంది? ల్యాక్స్. 10,000 తర్వాత 1 lakh. 10,000 వాళ్ళకి ఉంటుంది, 10 ఉంటుంది, 1000 ఉంటుంది, 10 100 ఉంటుంది, తర్వాత డినామినేషన్, తర్వాత 1000 ఉంటుంది, తర్వాత 10,000, తర్వాత 1 lakh అంటాం మనం. వాళ్ళకి 1 lakh ఉండదు. మరి 1 lakhని వాళ్ళు ఎలా పిలుస్తారు సార్? 100,000. వాళ్ళకి థౌజండ్సే ఉంటుంది, ల్యాక్ అనేది ఉండదు. మనకి 10,000 తర్వాత ఏముంటుందమ్మా? 1 lakh. 1 lakh తర్వాత 10 lakhs అంటాం. 10 lakhs అంటున్నంటే వాళ్ళకి ల్యాక్స్ ఉండదు. సరే, 1 lakhని 100,000 అని పిలుస్తారు వాళ్ళు. 100,000 అని పిలుస్తారు. మరి 10 lakhsని వాళ్ళు ఏమని పిలుస్తారు? 1 lakhలో ఎన్ని థౌజండ్స్ ఉంటాయి? 100,000. రాసి చూడండి, 1 lakh ఎన్ని థౌజండ్స్ ఉంటాయో చూడండి. 100,000. 10 lakhsని వాళ్ళు ఎలా పిలుస్తారు? థౌజండ్స్లో 10 lakhsని పిలుస్తారు. 1 lakhని 100,000 అంటారు. 10 lakhsని ఎలా పిలుస్తారు? 10 lakhs రాయాలి, రాస్తేనే 1 lakhని 100,000 అంటారు వాళ్ళు. 10 lakhsని ఎలా పిలుస్తారు? థౌజండ్స్ లాక్స్లో. లాక్కి 100,000 ఉన్నప్పుడు 10 lakhsకి ఎన్ని? 1000 అని అనడానికి బాగుండదు కాబట్టి దాన్ని 1 million అన్నారు. అంటే 10 lakhsని వాళ్ళు ఏమంటారు? 1 million. థౌజండ్స్ కష్టం కదా. వాళ్ళు ఏమని పిలిచారు? 100,000 అన్న, 100,000 అన్న, అంతా బాగానే ఉంది. 1000 అనడం బాగాలేదు, వాళ్ళు 1 million పెట్టుకున్నారు. అంటే వాళ్ళకి థౌజండ్స్ తర్వాత డైరెక్ట్ ఏముంటుంది? మిలియన్. అప్పటి వరకు థౌజండ్స్ అని పిలుస్తారు. ఎప్పుడైతే 1000 అవుతుందో అప్పుడు 1 million అన్నారు. అంటే మన 10 lakhs. 10 lakhs తర్వాత క్రోర్ అని ఉంటుంది. క్రోర్ ఉండదు, బిలియన్. 10 billion, 10 crores is equal to 1 billion. 10 crores is equal to 1 billion. అక్కడ దాకా వద్దులేండి, మిలియన్స్ దాకా నేర్చుకోండి. సరే, 1 million is equal to చెప్పాలి, మన ఇండియన్ భాషలో చెప్పాలి. 1 million is equal to 1 million is equal to. నేను కొన్ని పదాలు చెప్తాను, వాళ్ళు ఎలా పిలుస్తారో చెప్పండి. బాగుంటుంది, బట్ ఈరోజు ప్రాక్టీస్ నోట్. 2 lakhsని వాళ్ళు ఎలా పిలుస్తారు? 200,000. 1,50,000ని వాళ్ళు ఎలా పిలుస్తారు? రాసుకొని చెప్పండి. 1,15,000. 150,000. 2,75,000ని వాళ్ళు ఎలా పిలుస్తారు?
నాకు తెలీదు. నువ్వు చెప్పిన తర్వాత నేను రైటో కాదో చెప్తా. ఆ 2,75,000ని ఎలా పిలుస్తారు? బా వస్తది కదా! 2,75,000 2,70,000 ఎలా పిలుస్తారు? 2,75,000 2,75,000ని ఎలా పిలుస్తారు? కరెక్ట్‌గానే వరకు చెప్పు. కరెక్టే నువ్వు చెప్పింది. 75,000 చేయాలి నీకు. భయం పోవాలసలు. మనం రాంగ్ చెప్పినా కాన్ఫిడెంట్‌గా చెప్పాలి. కార్పొరేట్‌లో సక్సెస్. నువ్వు భయపడ్డావనుకో రైట్ చెప్పినా రాంగ్ అంటారు. రాంగ్ చెప్పినా గట్టిగా చెప్పావనుకో వాడికి డౌట్ రావాలి. అమ్మ ఇదే రైటేమో అని. కాబట్టి అది నేర్చుకో బాగా. రాంగ్ చెప్పినా ధైర్యంగా చెప్పు. ఏం పర్లేదు. అదంతే తర్వాత రాంగ్ అయితే గాని తర్వాత మళ్ళీ రైట్ చెప్పు. సరే ఇంకొకటి. ఇది కొంచెం బాగా చెప్పండి. 10,50,000ని 10,50,000ని వాళ్ళు ఎలా పిలుస్తారు? రాయాలి నువ్వు రాయట్లేదు 10,50,000 ప్రాసెస్ ఈస్ దేర్. నేర్చుకునే టైంలో ఒక ప్రొసీజర్ ఉంటది. అది రాయాల్సిందే. 10,50,000 వాళ్ళు అట్లా చెప్పేసేయ్ అసలు నువ్వు రాంగే చెప్పాలి నాకు. 10,50,000 రాసావా 10,50,000 పిలుస్తా. చెప్పు చెప్పు. గట్టిగా చెప్పాలి. 150నా? తర్వాత ఏంటి? చెప్పాలి గట్టిగా. 150 ఆన్సరా? చెప్పాల్సిందే. మళ్ళీ లాక్స్ అంటున్నావు. 10,50,000 నేనే చెప్పా కదా! యూఎస్ వాళ్ళు ఎలా పిలుస్తారు? మన ఇండియా వాళ్ళు 10,50,000 పిలుస్తారులే నో డౌట్. క్లయింట్‌తో మాట్లాడేటప్పుడు 1,00,000, 2,00,000 అంటే క్లయింట్‌కి అర్థం కాదు అసల. మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఇస్తా. చెప్పేసి 1,050,000 చెప్పట్లా కాన్ఫిడెంట్ 1,050 అని ఆపేస్తున్నావు. 1,50,000 అనాలి కదా! 100,000 అన్నప్పుడు 1,50,000 అనేది కూడా గట్టిగా చెప్పాలి. ఆయన ఎలా చెప్పారు? 1,50,000 స్టూడెంట్‌కి ఆగిపోయావు. ప్రొఫెషనల్ కోర్స్ ఇది. రాంగ్ ఆన్సర్. క్లూ ఇస్తా. 10 lakhs is 1 million. Can't use a 10 lakhs as a thousands. Lakhs తర్వాత థౌసండ్స్ వాడకూడదు. మిలియన్స్ వాడాలి. 10 lakhs is a 1 million. మిలియన్స్ వాడాలి 10 lakhs దాటిన తర్వాత. అలా డెసిమల్స్‌లో చెప్పకూడదు. 1 పాయింట్స్‌లో చెప్పకూడదు. 5 మిలియన్ 105 మిలియన్ అంటే అమ్మో కోట్లు. టైమ్ అప్. హియర్ 1,50,000 సింపుల్. 1,50,000 వెరీ సింపుల్. 1 మిలియన్ అంటే మనం ఇండియన్స్ కదా కొంచెం టైం పట్టింది. హావ్ టు లెర్న్ 1,50,000 చూడండి 1,50,000 అంతే. నెక్స్ట్ వన్. నేను 11 అడగను నేను. 11,75,000 ఎలా పిలుస్తారు? 11,70,000 ఎలా పిలుస్తారు? చెప్పాలి. ట్రై చేయాలి. బెంచ్ ఎక్కి నుంచి ఒకటే లేదు. నువ్వు ట్రై చేయాల్సిందే. వేరే ఆప్షన్. ఫాదర్ అన్నయ్య ఏం చెప్పాడు? కొట్టమన్నాడు కదా నిన్ను. చెప్పండి.
పోయి నువ్వు రాసుకో 11,75,000 రాయకుండా ఆయన రాసుకొని చక్కగా చేస్తుంటే నువ్వు అసలు